ఉప ఎన్నికలు రానే రావు. గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి అని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే నేరుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ రెడ్డి తీర్పు ఎలా చెబుతారని బీఆర్ఎస్ బగ్గుమంది. సుప్రీంకోర్టు నుంచి ఏవైనా ఆదేశాలు స్పీకర్కు వస్తే దాన్ని పాటించబోమని రేవంత్ రెడ్డి సంకేతాలు ఇలా ఇచ్చారని అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎన్నో ఫిరాయింపులు జరుగుతున్నాయి. కానీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎప్పుడూ న్యాయంగా చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నుంచి ఫిరాయిస్తే మాత్రం స్పీకర్ వెంటనే వేటు వేస్తారు. అదే ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలో చేరితే మాత్రం వారిపై నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనేది ఆయన విచక్షణాధికారానికే చట్టం వదిలేసింది. ఈ ఒక్క లోపంతో అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు ఫిరాయింపుల రాజకీయాన్ని వాడుతున్నాయి. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేర్చారు. రాజకీయ పార్టీల మధ్య ఫిరాయింపులను నిరోధించటం, రాజకీయ స్థిరత్వాన్ని కాపాడటం కోసం దీన్ని తెచ్చామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల సభ్యులకు వర్తించేలా రూపొందించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛంగా ఆలోచించి ఈ చట్టం చేసి ఉంటే భారత రాజకీయాలకు గొప్ప సంస్కరణ అయ్యేది. కానీ అప్పటికీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తమకు ఉన్న పట్టును నిలబెట్టుకునేందుకు తమకు మాత్రమే ఆ చట్టం ఉపయోగపడేలా లోపాలతో ఆమోదించారు. ఎవరైనా సభ్యుడు ఫిరాయిస్తే అనర్హత వేటు స్పీకర్ వేయాలి. అనర్హత పిటిషన్పై స్పీకర్ లేదా సభాపతి సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ సహేతుకమైన సమయం అంటే ఎంతకాలం అనేది చట్టంలో నిర్దేశించలేదు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండేవి. స్పీకర్లు కూడా ఆయా ప్రభుత్వాలు, పార్టీలకు చెందిన వారు ఉంటారు. ఆ కారణంగా ఎవరైనా కాంగ్రెస్లో చేరితే అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేవారు కాదు. కానీ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతే మాత్రం వెంటనే వేటు వేసేవారు. అయితే ఇలాంటి చట్టాలు చేయటం ఎంత ప్రమాదకరమో కాంగ్రెస్ పార్టీకి త్వరగానే తెలిసొచ్చింది. మొదట్లో ఆ పార్టీ వాడుకున్న తర్వాత ఇతర పార్టీలకు అది అస్త్రంగా మారాయి. భారతీయ జనతా పార్టీ సహా అనేక ప్రాంతీయ పార్టీలు ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాలతో కాంగ్రెస్ పార్టీని ఓ ఆట ఆడుకున్నాయి. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయిందో అందరూ చూశారు. చివరికి కాంగ్రెస్ పార్టీ ఈ చట్టం కారణంగా విలీనాలకు గురైంది. అలాంటి బాధలు పడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి అవే తప్పులు చేస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అడ్డం పెట్టుకుని తమ సభ్యులను లాక్కొని అనర్హత వేటు వేయకుండా చేశారు కాబట్టి ఇప్పుడు తాము అదే చేస్తామని అంటున్నారు. అసలు ఆట ప్రారంభించింది కాంగ్రెస్. తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్. మళ్లీ అదే ఆట ఆడుతోంది కాంగ్రెస్. నిజానికి నైతికపరమైన రాజకీయాల గురించి ఆలోచిస్తే ఇలా పార్టీ మార్పు అనే ఆలోచన వచ్చిన మరుక్షణం పదవుల్ని వదిలేయాలి. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన వారికి ప్రజలు బీఆర్ఎస్ కోసమే ఓట్లు వేశారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రజల్ని మోసం చేసినట్లే. అలాగే ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్లో చేరినా అంతే. చట్టాన్ని ఒకరిని మించి ఒకరు దుర్వినియోగం చేస్తూ ఒక పార్టీ ఎప్పుడూ మరో పార్టీకి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తుంది. బుట్టలో చేపలు మాయమైపోయాయన్నట్లుగా రాజకీయ నేతల తీరు ఉంది. ఇది మారాలంటే వారి చేతుల్లోనే ఉంది. చట్టాన్ని బలోపేతం చేస్తే ఆ చట్టం తర్వాత వారికి కూడా అండగా ఉంటుంది. లేకపోతే ఆ చట్టం వల్ల ఉపయోగమే ఉండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.